ఇక జ్యోతిర్లింగములు ఉన్నాయి. వాటిల్లో నా దివ్యమైన పాలనేత్ర అగ్ని, మూడవ కన్నులో ఉన్న అగ్ని చేరింది. జ్యోతిర్లింగాలు 12 కూడా అపూర్వ శక్తి కలిగినవి. ఇంటి దగ్గర బయలుదేరి 12 లింగములు ఇంటికి వెళ్లకుండా చూడగలిగినటువంటి వాడు ఇంక ఎప్పటికీ జన్మ ఎత్తడు. తల్లి యొక్క స్తన తాగవలసిన అవసరం లేదన్నారు. అంటే ఇంట్లో బయలుదేరి ముందుగా శ్రీశైలంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని, ఆ తర్వాత రామేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని, తక్కిన జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకునేదాకా ఇంటికి వెళ్ళకూడదట. ఇంటి దగ్గర బయలుదేరినోడు అలా తిరిగి వచ్చేయాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రాత్రి అయినా నిద్రపోవాలి. మళ్ళీ వెళ్ళాం కదా అని టింగ్ 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 అని విమానంలో పరిగెత్తుకెళ్ళి అలా హాయ్ అని పైనుంచి పలకరించి వెళ్ళిపోవడం కదట. అన్ని జ్యోతిర్లింగాల్లో ఒక రాత్రి అయినా నిద్రపోవాలట. దానికి ఒక క్రమం ఉన్నది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర అనేది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి రాకుండా చేయటం అనేది కొంచెం కష్టమే. శివుడు పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గాలి. అలా చేసి